ఐగుప్తులో ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంతా? ఏం జ్ఞాపకం వస్తుందమ్మా? చేపలు, చికెను, మటను, కీరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మసాలా గుర్తొస్తూ ఉంది. వీళ్ళకి ప్రభు ఏం పెడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా, చెప్పులు వారు తెగకుండా వారిని నడిపించిన ప్రభు, వారి కడుపులో వాళ్ళు విత్తలేదు, వాళ్ళు కోయలేదు, వాళ్ళు పంట కుప్పలు ఉడ్చలేదు, వాళ్ళు వండుకోలేదు, తినలేదు. ఏం చేయాలి తెలుసా? పొద్దున్నే అని ముఖం తెరుచుకుని నోటు తెరుచుకుని పడుకుంటే మన్నా వచ్చి నోట్లో పడుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే లేచి ఆ మన్నా తీసుకుని తినాలి. అంత సుకుమారంగా ప్రభు వాళ్ళని పెంచుతూ ఉంటే వాళ్ళు దేనికోసం గొడవ చేస్తున్నారు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు. వీళ్ళు ఉచితంగా తినరా? గొడ్డులు బాదినట్లు బాది పని చేపించుకుంటూ ఉండి 2 చేప ముక్కలు వేస్తే మీరు సంతోషపడిపోయి అబ్బా మాకు ఉచితంగా ఇచ్చారు, మాకు ఉచితంగా ఇచ్చారు. దీన్నే ఏమంటారు అంటే లోకాశలు అంటారు. ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు లక్షలుంటాయి. ప్రభు మనకిచ్చే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు లక్షలుంటాయి. ఏ ₹1 కాదు కదా, కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దొరకవు. కానీ మన మైండ్ అంతా ఎట్లుంటుంది? దోసకాయలు, కీరకాయలు, అల్లము, వెల్లుల్లి, వీటి మీదే ఉంటుంది. మసాలా కావాలి మనకి. దేవుని వాక్యం వద్దు. దేవుని వాక్యం వింటే మన్నా కదా, అది బోర్ కొడుతుంది. మన్నా తింటే మరి అంత పౌష్టికంగా మనం ఉండకూడదు. అంత ఆరోగ్యంగా ఉంటే మనకు కష్టమైపోతుంది. మనం చూసే పద్ధతి ఎంతసేపు భూమి మీదనే ఉంటుంది. ఇక్కడిక్కడే చిన్న చిన్న గింజల కోసం ఆరాటపడుతూ ఉంటాం.